గురుగారు, ఉభయ భారతి అంటే ఎవరు? జగద్గురువు శంకర భగవత్పాదుల వారిని ఆమె ఎందుకు పరీక్షించారు? ఆదిశంకరులు అవైదిక మతముల యొక్క విశృంఖలత్వాన్ని గమనించి సనాతన ధర్మాన్ని సంరక్షించాలన్న సంకల్పంతో బౌద్ధులతో, జైనులతో, అవైదిక మతాలందరితో కూడా వాదనకు సన్నద్ధమవుతున్న సమయంలో కుమారుల భట్టును కలుసుకున్నాడు. గురుద్రోహం చేసిన పాపాన ఆత్మాహుతి చేసుకోబోతున్న కుమారుల భట్టు నా శిష్యుడైన మండన మిశ్రుడి దగ్గరికి వెళితే నువ్వు వాదన చేయవచ్చు అని తెలియజేశాడు. కర్మలంపటంతో కర్మ మార్గమే ఉత్తమోత్తమైనదని భావిస్తున్న మండన మిశ్రుడితో ఆదిశంకరులు వాదనకు సిద్ధమయ్యారు. ఇద్దరి యొక్క పోటీలో ఎవరు గెలిచారో తేల్చటానికి న్యాయ నిర్ణేతగా మండన మిశ్రుడి భార్య అయిన ఉభయభారతి పీఠాన్ని అధిరోహించింది. వాదన ప్రారంభించే ముందు ఇద్దరి మెడల్లో పూలమాలను అలంకరించింది. వాదనలో ఎవరైతే ఓడిపోతారో వారి పుష్పమాల వాడిపోతుంది. అదే ఈ న్యాయ నిర్ణేత నిర్ణయించేటువంటి సత్యము అని తెలియజేసింది. వాదన ప్రారంభమైందో మండన మిశ్రుడి మెడలో ఉన్నటువంటి పుష్పహారం వాడిపోవటం ప్రారంభించింది. గమనించింది ఉభయభారతి. తన భర్తను ఎలా అయినా గెలిపించాలన్నటువంటి ఆలోచనతో తానే ఆదిశంకరునితో వాదనకు సిద్ధమైంది. సిద్ధమవుతూనే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఉభయభారతి కామశాస్త్రం నుంచి ప్రశ్నలు వేసింది. సన్యాసి అయినటువంటి ఆదిశంకరులు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పటం కోసం కొంత వ్యవధిని అడిగి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు మృతి చెందాడని తెలిసి పరకాయ ప్రవేశ విద్య ద్వారా ఆ రాజు శరీరంలోకి ప్రవేశించి ఆ రాజు భార్య ద్వారా విశేషాలను, ఆ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకొని తిరిగి తన దేహంలో ప్రవేశించి ఉభయభారతి దగ్గరకు వచ్చి వాదనలో ఆమెను గెలిచి మండన మిశ్రుణ్ణి తన శిష్యుడిగా స్వీకరించాడు. ఆ మండన మిశ్రుడే సురేశేశ్వరాచార్యులుగా శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం వహించారు అనంతర కాలంలో. ఈ ఉభయభారతే శారదాంబగా శృంగేరి పీఠంలో అందరికీ ఆనందాన్ని కలుగజేస్తున్నటువంటి దివ్య మంగళమూర్తి. అలా ఉభయభారతి ఈనాడు శృంగేరిలో మనం ఆరాధిస్తున్నటువంటి శారదాంబ. విజ్ఞాన సర్వస్వం. అద్భుతమైన వాదనతో ఆదిశంకరులకి మనకు మార్గదర్శకం చేసిన మహా ఇల్లాలు.